హాయ్, పేటీఎం మీరు వాడుతున్నారా? ఒకవేళ వాడితే పేటీఎం నుంచి వచ్చే నష్టాలు ఏంటో చెప్తాం ఈరోజు. ఇక్కడ కనబడుతుంది పేటీఎం ఆఫీస్. ఇప్పుడు మనకి పేటీఎం అనేది చాలా అందరికీ అని చెప్పలేను, చాలామందికి ఎక్కువ ఎర్నింగ్ ఇచ్చిన అప్లికేషన్ అదే. ఇప్పుడు మనకి ఎలా అంటే చాలా శాతం రిఫర్ చేయడం వలనో ఇంకా ఇంకేమన్నా స్పిన్స్ వలనో ఎగ్జాక్టింగ్ ప్రైస్ అండ్ క్యాష్ బ్యాక్స్ మనకి ఎంతో సంపాదించుకున్నాం. ఇప్పుడు మనకి ఇలా అన్నీ ఇస్తుంది. దాంతోపాటు దీన్ని వాడడం వల్ల పోస్ట్ పెయిడ్ అనేది అంటే పేటీఎం పోస్ట్ పెయిడ్ అనేది వాడడం వల్ల మనకేమవుతుందంటే క్రెడిట్ స్కోర్ అనేది తక్కువ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి క్రెడిట్ స్కోర్ తక్కువ అవ్వడం వల్ల మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో మన అకౌంట్ మీద లోన్ తీసుకుందాం అన్నప్పుడు అక్కడ లోన్ తీసుకునేటప్పుడు అక్కడ మనకి బ్యాంక్ మేనేజర్ కావచ్చు, వాళ్ళు మన క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేస్తారు. ఆ క్రెడిట్ స్కోర్ దానికి బరాబర్ సెట్ కాకపోతే మనకి లోన్ అనేది అంత ఈజీగా అప్రూవ్ కాదు. సో మనము పేటీఎం అనేది నార్మల్గా వాడుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎర్న్ అండ్ గ్రో.